తిరుమల లడ్డు వివాదంపై ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ విచారణను నిలిపివేశారు. తిరుమల పర్యటనకు వెళ్లిన డీజీపీ ద్వారకా తిరుమలరావు సిట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 3 రోజులుగా జరుగుతున్న దర్యాప్తును అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి సిట్ దర్యాప్తును నిలిపివేయాలని నిర్ణయానికి వచ్చారు. గురువారం సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం ఆధారంగా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు వచ్చిన వెంటనే తమిళనాడులోని ఏఆర్ డైరీ నుంచి వచ్చిన 4 ట్యాంకర్ల నెయ్యిని నిలిపివేశారు. ఈ నెయ్యి శాంపిల్స్ ని ఎన్డీడీపీకి పంపి టెస్ట్ చేయించిన అనంతరం అక్కడి నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా లడ్డూ తయారీలో ఉపయోగించే ప్రసాదంలో కల్తీ జరిగిందని తేల్చి చెప్పారు. దీనిపై రాజకీయ పక్షాలతో పాటు హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. అంతేకాకుండా తిరుమల పర్యటనకు జగన్ వస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. అప్పటికే గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠి త్రిపాఠి ఆధ్వర్యంలో ప్రభుత్వం సిట్ ని ఏర్పాటు చేసింది. సిట్ బృందం 3 రోజుల పాటు తిరుమల, తిరుపతిలో దర్యాప్తు నిర్వహించింది. ఈలోపు సుప్రీంకోర్టులో లడ్డు వివాదంపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ చేసిన ధర్మాసనం ప్రస్తుతం ఉన్న సిట్ తో విచారణ కొనసాగించడమా లేదా వేరే సంస్థతో దర్యాప్తు జరిపించడమా అనే అంశం కోర్టుకు తెలపాలని సొలిసిటర్ జనరల్ ని కోరింది. కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేయాలని ఆదేశించింది. అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం ఎక్కడా సిట్ దర్యాప్తుని నిలిపివేయాలని ఆదేశించలేదు. కానీ ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టు చేసిన కామెంట్ల నేపథ్యంలో దర్యాప్తును నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి నిర్ణయం తీసుకున్నారు. సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. We're informed from Supreme Court Counsel. My lawyer ఉంటారు కదా, Counsel has informed this is what it is, so we stopped. We are not in a hurry. We'll do it. Let the order come now. ఎందుకంటే నేను ఒక్కడే చెప్తాను అంటే దీని గురించి మనం ఎక్కువ చర్చించడం అనేది అంత సమంజసం కాదు. ఎందుకంటే ఇంకో కోర్టు అయితే మళ్ళీ అప్పీల్కి వెళ్తాను. సుప్రీంకోర్టు గురించి మాడితే చాలా ఈజీ. అంతర్గతంగా ఒక ఎంక్వైరీ విచారణ చేశాక ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఉన్నటువంటి కంటెంట్స్ ప్రకారం మేము కేసు పెట్టడం జరుగుతుంది. ఆ కేసు యొక్క తీవ్రతను బట్టి సిట్ పెట్టడం జరుగుతుంది. దానికి ప్రస్తుతానికి కొంచెం ఇంకొక రోజు పాటు అంతరాయం ఉంటుంది. మళ్ళీ చూస్తాము, ఆర్డర్ ఇచ్చిన ప్రకారం చూస్తాం. క్లియర్. లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో జరిగిన కల్తీ వ్యవహారంలో సిట్ 3 రోజుల పాటు దర్యాప్తు నిర్వహించింది. దర్యాప్తులో ఏఆర్ డైరీ తిరుమలలో టెండర్ షెడ్యూల్ ని మార్చేసిన వైనం ఇతర సమాచారాలన్నింటినీ సేకరించింది. తిరుమల వెళ్లిన డీజీపీతో సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు డీఐజీ గోపీనాథ్ జెట్టి సమావేశమయ్యారు. సీఎంతో పాటు ఢిల్లీలోని సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చించిన అనంతరం విచారణను నిలిపివేస్తే బాగుంటుందని, 3వ తేదీన సుప్రీంకోర్టులో జరిగే విచారణలో ఈ అంశాలన్నీ వివరించాలని